ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్నారు పెద్దలు రాయప్రోలు సుబ్బారావు గారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఇది మనం చేయాల్సిందే. మన దేశ పౌరులుగా, ఒక బాధ్యత కలిగిన ఒక యువకుడిగా, ఒక వ్యక్తిగా. కానీ కొంతమందికి సక్సెస్ వచ్చిన వెంటనే అప్పటి వరకు వాడి నుంచి ఏం ఆశించకుండా వానికి సహాయం చేసిన వాళ్ళందరినీ మర్చిపోతున్నాడు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. నిజానికి వాడు మంచి పొజిషన్లోకి రావడానికి వాడి నుంచి ఏం ఆశించకుండా ఎంతోమంది హెల్ప్ చేసి ఉంటారు. కానీ వాడు గుర్తించుకునేది ఆయనకి జరిగిన కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ని గుర్తించుకుంటాడు. దాన్ని మనసులో పెట్టుకొని బ్రెయిన్ అంతా మైండ్ అంతా పొల్యూట్ చేసుకుని ఆ విషం అంతా కక్కుతుంటాడు. ఇట్లాంటి వాళ్ళే పాలు తాగి విషం కక్కడం అనేదానికి కరెక్ట్ ఉదాహరణ. వీళ్ళు పూజకు పనికిరాని పువ్వులు తిన్నింటి వాసన లెక్కబెట్టే బేమాన్ గాళ్ళు. అంటే ఇప్పుడు నోయింగ్లీ అన్నోయింగ్లీ మన బాగు కోసము, మన సుఖం కోసము ఎంతోమంది కంట్రిబ్యూట్ చేస్తుంటారు. అది మనకు గుర్తుండదు యాక్చువల్లీ. అంటే ముఖ్యంగా ఇట్లాంటి వాళ్ళకు వీళ్ళు కొంచెం సక్సెస్ చూసేటప్పటికి, కొంచెం లైమ్ లైట్లోకి వచ్చేటప్పటికి అన్నీ మర్చిపోతారు. అప్పటి వరకు వాళ్ళకు భుజం కాసిన వాళ్ళను, వాళ్ళకు వెన్నుదన్నుగా నిలిచిన వాళ్ళను, వాళ్ళకు సాయం చేసిన వాళ్ళను, ముఖ్యంగా ఏం ఆశించకుండా కొంతమంది సాయం చేస్తుంటారు. వాళ్ళని మర్చిపోతుంటారు వీళ్ళు. ఇక సొసైటీ, ఇక్కడ ఉన్నటువంటి సిస్టము, ఈ తర్వాత ఈ వ్యవస్థ, దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపిస్తుంటారు వీళ్ళు. వీళ్ళకి ఏ రకమైనటువంటి నైతిక బాధ్యత ఉండదు. మహాభారత్ జరిగేకంటే ముందు కృష్ణుడు అంటాడు వాళ్ళ అన్నతోటి, అంతకుముందు రాజుల లోపల సేవ ఉంటుండే, సమర్పణ ఉంటుండే, త్యాగము, ప్రేమ, దయ, కరుణ, ఇట్లాంటి బ్రహ్మచర్యము ఇట్లాంటివి ఉంటుండే. ఇప్పుడు భోగలాలసత, విషయవాంఛలు, తర్వాత వచ్చేసి ఈ కుళ్ళు, కుతంత్రము, కుట్ర, అవినీతి, బంధుప్రీతి, పక్షపాతము ఇట్లాంటివి పెరిగిపోతున్నాయి. కాబట్టి ఒక మహాయుద్ధం జరిగి వీటన్నిటిని మళ్ళీ ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే అధర్మపరుడైన రాజు ఉంటే ప్రజలు కూడా వాడిని ఆదర్శంగా తీసుకొని అంత వ్యవస్థ అట్లనే తయారు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి అధర్మపరులైన రాజులు